వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిలిచిపోయిన పత్తి కొనుగోలు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీ అంజిబాబ్ డిమాండ్. జమిలీ ఎన్నికలతో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ సీ ప్లేన్. శ్రీ జీడికంటి వీరాచల రామచంద్ర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిన్న మహారాష్ట్రలో 500 బోనస్ ఇస్తున్నా అని రేవంత్ రెడ్డి దగులుబాజీ మాటలు మాట్లాడుతున్నాడు. 500 బోనస్ ఒక్కరికి ఇచ్చినట్టు చూపిస్తే మేము అందరం రాజీనామా చేస్తాం కేటీఆర్. ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టినావు. నేను అడుగుతున్నా, పోదాం ఎనుమాముల మార్కెట్ ఆడుకోదామా, లేకపోతే ఏ కొనుగోలు కేంద్రానికి పోదామా? పోదాంపా. సిగ్గు ఎగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా నిన్న మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు. మనకు హిందీ రాదనుకున్నాడో, లేకపోతే అక్కడ మాట్లాడింది ఇక్కడ వినరనుకున్నాడో మావులగాడు. ఏం మాట్లాడుతుండు? 500 రూపాయల బోనస్ ఇస్తున్నాను బోగస్ మాటలు చెప్తుండి హౌలా ముఖ్యమంత్రి. 500 రూపాయల బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కలకని ఇచ్చినవా? ఒక్కలకి ఇచ్చినట్టు చూపెట్టు నువ్వు. 500 బోనస్ ఒక్క మనిషికి. మొత్తం మేమందరం రాజీనామా చేస్తాం. సిగ్గుశరం లేదు. 500 బోనస్ కాదు, రుణమాఫీ మొత్తం చేసినా అని చెప్తున్నాడు. రైతు బంధు, రైతు భరోసా, ఫుల్ పేజ్ యాడ్లు ఈయన అయ్య సొమ్మన్నట్టు. ఈరోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు పోయి మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుతూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. యువతకు మాట ఇచ్చినావు. అగ్రవర్ణాలకు దీటుగా రాజకీయంగా నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇవ్వాలని రజాకా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాడాల నాగరాజు, రజాకా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబులు కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని కిసాన్ ఘాట్లో రజకుల కార్తీక వనభోజనం కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రజాకా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు, రజాకా రాష్ట్ర ఉపాధ్యక్షులు వాడాల నాగరాజును మాట్లాడుతూ ప్రభుత్వాలు రజకులను ప్రత్యేకంగా గుర్తించాలని, రజకుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోల్డ్మెన్ శ్రీనివాసులు, నాగరాజు, మధు, లక్ష్మణ, అంజీ, లాయర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చప్పట్లే కొట్టేటైతే వినాయకుని పాటతో ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత ఈరోజు కిసాన్ ఘాట్ నందు మా యొక్క రజక కుటుంబ సభ్యులతో అందరితో కలుసుకొని కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమము జిల్లాలో ఉన్నటువంటి రజక బంధువులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు కిసాన్ ఘాట్ నందు ఏర్పాటు చేసుకొని మేము మా యొక్క అన్ని కుటుంబాలు ఒక వేదిక మీదకి వచ్చి మా యొక్క సాధకాలు బాధకులన్నీ కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా మేమంతా కూడా తెలుసుకుందాము. అదేవిధంగా ఈరోజు రజకులు అనేవాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు.
కాబట్టి ఈ రజకులను ఈ ప్రభుత్వాలు కూడా చిన్న చూపు చూస్తున్నాయి. మీరు కూడా మమ్మల్ని సమాజంలో ఒక ప్రత్యేకంగా గుర్తించి మా యొక్క హోదాను పెంచి మమ్మల్ని కూడా అగ్రవర్ణాలకు సమాధానం ధీటుగా నామినేట్ పదవులు అయితేనేమి మిగతా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు అయితే కూడా మాకు కూడా అప్పచెప్పి మమ్మల్ని కూడా రాజ్యాంగం వైపు ప్రయాణించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు వాడాల రజక, ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్య వేదిక. అదేవిధంగా ఈ యొక్క భోజన కమిటీ అందరూ కూడా ఏర్పాటు చేసి మా యొక్క సహకరించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓ యువకుడు కళ్ళు లేకపోయినా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. ఆర్టీసీ బస్సులో అతను శ్రీయాంజనేయం సినిమాలోని పాటను పాడగా ఆ వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్లో షేర్ చేశారు. మనం చూడలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఆ అంద యువకుడు అద్భుతంగా పాడారు కదా, ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సార్ అని పేర్కొన్నారు. చూపిస్తావు ఆ కోతి బొమ్మ, ఏ ఆటలాడిస్తావు ఆనందమ్మ, ప్రసన్నాంజనేయం అదే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం, ప్రభా దివ్య కాయం ప్రతి చిప్రదాయం, నాలోని రామ రామ రఘురామ అని పాడుకుంటాను, అంత భక్తి పరమసమా కంఠమముగను సరదా గాలి పాట చదులుచ్చి ఆడుతున్నా, గాలికి పుట్ట గాలికి పుట్ట అచ్చం నిత్యంతో ఉన్నాక ఇద్దరి లక్షణం గడిగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం శునకల దాడిలో వ్యక్తి మృతి, చేతులెత్తేసిన అధికారులు. మండల కేంద్రమైన ఆలమూరు గ్రామానికి చెందిన అంగర సూర్యారావు అనే వ్యక్తిని కలవచెర్ల గ్రామంలో ఉదయం శునకాలు దాడి చేయగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనపై అధికారులు ఏమీ చేయలేనని పరిస్థితి అని చెబుతున్నారు. శునకాలను పట్టించే అధికారం కానీ వాటిని దూరంగా తీసుకెళ్లే వదిలేసే పరిస్థితి కానీ మాకు లేదని, మాపై అధికారులు మాకు ఎటువంటి ఆర్డర్స్ జారీ చేయలేదని సర్పంచ్తో పాటు అధికారులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్న శునకాల్ని ఏమీ చేయలేని పరిస్థితి. శునకాల బారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడే మార్గం లేదా? చట్టాలను మార్చండి, శునకాలను బారి నుండి కాపాడండి అంటున్న ప్రజలు. అడ్డు అదుపు లేకుండా పదుల సంఖ్యలో శునకాలు వీర విహారం చేస్తున్నా పట్టించుకొని దుస్థితి. ఈ పరిస్థితి రాకముందే న్యూస్1 ఈ విషయంపై కథనాలను ప్రసారం చేసింది. అయినప్పటికీ పట్టించుకోకుండా ఒక మనిషి ప్రాణం పోవడానికి కారణమైన శునకాలను చేయలేకపోతున్నారు. గ్రామ పంచాయతీలు చర్య తీసుకునే పరిస్థితి లేదంటున్నారు. మరి శునకాల దాడి నుండి ప్రజల ప్రాణాలు కాపాడేదెవరు? గ్రామ సర్పంచ్, సచివాలయం సిబ్బంది, అధికారులు, ఎంఆర్ఓపై స్థాయికి అధికారులకు, ప్రభుత్వానికి శునకాల విషయాన్ని తీసుకెళ్లి ప్రజల భయాన్ని కాపాడాలని ప్రాణాలను గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అమ్మ కుక్కల రాజ్యం అండి ఇది. ఏం చెయ్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విప్లవాత్మక విజన్ ఉన్న నాయకుడని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటేశ్వర స్వామి తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా చైర్మన్ పదవి వచ్చిన సోమిశెట్టి వెంకటేశ్వర్లను పూల బొకే అందించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి మాట్లాడుతూ 2024 అధికారంలోకి వచ్చిన
తెలుగుదేశం పార్టీ మరోసారి సంక్షేమ పథకాలు అభివృద్ధితో గెలవడం ఖాయమని చెప్పారు. రానున్న రోజుల్లో సూపర్ 6తో పాటు అనేక సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ అమలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీయడం ఖాయమన్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారని, 5 ఏళ్ల పాలనలో 10 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ను సుడిగుండంలోకి నెట్టేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెల పుల్లారెడ్డి, ఆకెపోగు వేణుగోపాల్, శివశంకరాచారి పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు కులాసేగా సోమశెట్టి వెంకటేశ్వర్ల గారిని నియమించడం అవసరం. ఎందుకంటే మొదటి కూడా పార్టీకి కష్టపడి పనిచేసిన వ్యక్తి వెంకటేశ్వర్ల గారు. మరి ఈరోజు వారి శ్రమను గుర్తించి మరి రెండోసారి కులాసేగా ఎన్నిక కావడం అనేది మరి జిల్లా హర్షించదగ్గ విషయం. ఏది ఏమైనా మరి ఈరోజు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి 3 నెలల్లో 100 రోజులు దాటిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు అంటే ఉచిత గ్యాస్, మరి 3,000 నుండి 4,000 రూపాయలు, మరి అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి మరి రానున్న రోజుల్లో 2029 కూడా ఈ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికైతాడని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన చేసే సంక్షేమం, ఆయన చేసే అభివృద్ధి మరి రాష్ట్రానికి మరి వెన్నెముక లాంటిది. ఏదేమైనా ఒక విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ విజన్తో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా రాష్ట్రం విడిపోయిన మరి మంచి పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఎంతో హర్షించదగ్గ విషయం. అంతేకాకుండా రానున్న రోజుల్లో 2029కి ఖచ్చితంగా మరి టీడీపీ మరి అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ మరి ఈరోజు సోమశెట్టి వెంకటేశ్వర్ల గారిని కులా చైర్మన్గా ఎన్నిక చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ మరి వారు మంచి పాలన అందించాలని కోరుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారిని ఆయన కార్యాలయంలో కలిసి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో అసభ్య పోస్టులు పెడుతున్నారని వాటిని నియంత్రణ చేయాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ చట్ట ప్రకారం ఎవరు అసభ్య పోస్టింగ్లు పెట్టినా కఠిన చర్యలు, పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట కర్నూలు మేయర్ శ్రీ వై రామయ్య గారు, పత్తికొండ మాజీ శాసనసభ్యులు శ్రీమతి కె శ్రీదేవి గారు, కొడుమూరు ఇన్ఛార్జ్ శ్రీ సతీష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజీ బాబు డిమాండ్ చేశారు. 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంను ఉద్దేశించి అంజీబాబు మాట్లాడుతూ ప్రభుత్వం మారినప్పుడల్లా థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ను మార్చడం సరైనది కాదని అన్నారు. గత ప్రభుత్వం అరవిందో కంపెనీకి
104 వ్యవస్థను నడిపే కాంట్రాక్టును ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం అరవిందో కంపెనీ మార్చి వేరే కంపెనీకి ఇవ్వాలని ప్రయత్నిస్తుందని, దీనివల్ల ఉద్యోగులు అభద్రతా భావానికి గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వమే నేరుగా 104 వ్యవస్థను నడపాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. లేదంటే PHCలకు అనుసంధానం చేయాలని కోరారు. థర్డ్ పార్టీ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాల కొరకు 13వసారి కర్నూలు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర చేయడం జరుగుతుందని పాదయాత్ర కమిటీ సభ్యులు మాదన్న శ్రీరామ్, రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్, గురువయ్య స్వామి, రామకృష్ణుడు తెలిపారు. పాదయాత్రతో బయలుదేరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడంతో కష్టాలు తొలగిపోయి సుఖాలు ప్రసాదించాలని, సమృద్ధిగా వర్షాలు పంటలతో ఆనందంగా జీవించాలని కోరారు. దాతల సహకారంతో పాదయాత్ర చేయడం జరుగుతుందని, 3 మాల పర్ల ఉయ్యాలవాడ, నన్నూరు గ్రామాల నుంచి 600 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుందని తెలిపారు. వెహికల్ ఫోన్లే వెహికల్ పోతుంది అది పోతుందా అయిపోయిందండి. పెట్టు పెట్టు బాబు పెట్టు పెట్టు వాళ్ళు డాన్సులు వేసేటోళ్ళకు తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కాలినడకన భక్తులకు సకలము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతి భక్తుడు కూడా ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉండాలని చెప్పి మేము కూడా కడప జిల్లా ఏటూరు రామచంద్రారెడ్డి మేము కూడా ఈ పాదయాత్రలో భాగస్థులంగా ఇక్కడికి రావడం ఇప్పుడు 3వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులకు మేము తోడు నీడగా ఉంటున్నాము. వీళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. నమో వెంకటేశ. ఏటూరు రామచంద్రారెడ్డి, కడప జిల్లా. చెప్పచ్చా? ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు వచ్చేసి గత 13 సంవత్సరాల నుంచి కర్నూలు నుంచి తిరుమలకు నేను వచ్చేసి భక్తి చైతన్య పాదయాత్ర కమిటీ ఏర్పాటు చేసుకొని మా కమిటీగా ప్రెసిడెంట్ గా పాలూరు శివ గారిని, ఉపాధ్యక్షులుగా కృష్ణ గారు, జోలాపురం గారిని, మా రమణారెడ్డి గారు, శ్రీని గారు అందరూ కమిటీకి ఏర్పడి మేమందరం కలిసి ఈ యాత్ర చేస్తున్నాం. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మేము గ్రహించాం వచ్చేసి ఈ ప్రపంచంలో ఏకైక దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని మేము మనస్ఫూర్తిగా నమ్మి ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కర్నూలు తిరుమలకు వెళ్లి పాదయాత్రగా వెళ్లి దర్శించుకుంటే అంతకన్నా పుణ్యం మరొకటి లేదని భావించాం. కాబట్టి ఈ మహోత్సవమైన కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమానికి దాతలు కర్నూలు ప్రజలు, పుర ప్రజలైతే, పెద్దలైతే అందరూ సహకారం అందిస్తున్నారు. అదే విధంగా వివిధ గ్రామాల నుంచి ఉల్చాల, రేవటి అయితేనేమి, ముడుమాల, తెలంగాణ, నన్నూరు, ఇక ఉయ్యాలవాడ, కర్నూలు ఈ గ్రామాలకు దాదాపు 600 మంది ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రకు సహకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మా కమిటీ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు మాదన స్వామి, ప్రధాన కార్యదర్శి. చెప్పరా? పాణ్యం నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి అర్జీ అందజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి.
కృష్ణా నది కరకట్టపై కారు అదుపు తప్పి నది వైపు దూసుకుపోయింది. ఆదివారం అర్ధరాత్రి ఘంటసాల మండలం పాప వినాశనం అక్రమం సమీపంలో మలుపులో ఈ ఘటన జరిగింది. విజయవాడకు చెందిన సయ్యద్ కలీం, సయ్యద్ ఆలీదాబా, షేక్ మెహబూబ్ కారులో చెల్లపల్లి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. దారిన పోయే వాహనదారులు ప్రమాదాన్ని గమనించి 108కు సమాచారం అందించారు. చెల్లపల్లి నుంచి 108 సిబ్బంది ఈఎంటీ బండపల్లి అశ్విని, పైలట్ అబ్దుల్ షఫీ ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో తిరగబడి నుజ్జునుజ్జైన కారులో సయ్యద్ ఆలీదాబాకు తీవ్ర గాయాలై 2 చేతులు విరిగాయి. సయ్యద్ కలీం తలకు గాయమైంది. మెహబూబ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు కట్ట కింద నదిలో దాదాపు 15 అడుగుల లోతులో ఉండడంతో క్షత్రగాత్రులను పైకి చేర్చేందుకు పైలట్ అబ్దుల్ షఫీ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తీవ్ర గాయాలకు గురైన అలీదాబాను ఏటవాలుగా ముళ్ళ పొదలతో ఉన్న కరపట్టపైకి చేర్చడం అసాధ్యం కావడంతో పైలట్ షఫీ అతనిని స్కూఫ్పై పడుకోబెట్టి తాళ్లతో కట్టి స్థానికుల సహకారంతో తీవ్రంగా శ్రమించి రోడ్డుపైకి చేర్చాల్సి వచ్చింది. అంబులెన్స్ ఈఎంటీ అశ్విని కుమారి తక్షణ చికిత్స అందించిన అనంతరం అతనిని బంధువులు ప్రైవేట్ వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలకు గురైన సయ్యద్ కలీంను అంబులెన్స్లో చెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. बाबू हर एक आदमी आओ जी। हेलो कौन है क्या आओ नजीक आओ సాయి ఇది జరిపింది ఇది ఈ కొమ్మలవి कमला जरूरत नहीं कने यहाँ से हम पड़े ना उनका आजा भाई हाथ सीधा करो हाथ ऊपर डालो पेट पर रखो రస్సీ బంధాలు बंद हो रस्सी है ఈ తాడు ఓపెన్ చేసే సాయి ఆ తాడు ఓపెన్ చేసేసి తాడు ఓపెన్ చేసే చెప్తాను నేను రస్సీ బంధాలు खाली बाजू के उनको सरके नहीं सरका సరికే సరిగా खोल को बंद डालो क्या भी भाई हाथ हाथ इधर तो जी हाथ दर्द नहीं आओ ले लो देखो बोले हल्लू चलो हल्लू अच्छे नहीं है भाई बहुत जतन से जाना गाड़ी का नरेंद्र गाड़ी चढ़ गया मैं बाहर बैठा रोड के ऊपर बैठ ऐसे क्या ही फाइट की थी पलंग जीने वाले आ जाओ भाई गाड़ी सवार के क्या भी फिक्र ये हाथ नीचे चल गया चिक गया जरा ऊपर डाला ये तेज डाला था सेंटर में हो तुम्हें हलना को भाई बलते हैं तुम्हें हलना को क्या भी होता नहीं फिक्र करना को बाबू राजा भाई क्या भी हुआ नहीं डरो ना को दादा भाई क्या भी हुआ नहीं तुम्हें टेंशन पड़ो ना वो हाथ नीचे వద్దు అక్కడ అక్కడ ఉందా అందుకోమని बाबू रस्सी बनते हैं लेखा भाई रस्सी बनता है तू ठहर रे झाड़ की नहीं तू ठहरे ये दो రావాలి इटे आता కాదు ఇటే రావాలి नहीं वैसा देंगे भैया जर्रा सबर करो 2 मिनट है दादा हो गया जलेंगे फिक्र करो को भाई गट्टी पकड़ा उधर इधर नहीं सर के सर का पकड़ना लाइट में पकड़ लेता हूँ भाई तुम्हें चारों नहीं एक मिनट हम ऊपर चलेंगे ऊपर चल गया तो तुम को कैसा का तो करेंगे भाई अभी कौन है वहाँ है अरे वीडियो टिका था हो गया कैमरा टिका था మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.